జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇక్కడ పులిహోరను తయారు చేస్తున్నాము. అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకు చేస్తున్నాం అనేది. వినాయక నిమజ్జనానికి మేమైతే ఇక్కడ పులిహోర సిద్ధం చేస్తున్నాం అనమాట. అయితే ఎంత క్వాంటిటీ చేసాం, ఏమేమి ఐటెం చేసాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కానీ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫుల్ బౌల్ మొత్తం నిండా రైస్ అయితే ప్రిపేర్ చేసాం అనమాట ఈ పులిహోర. అండ్ దీంతో పాటు ఒక స్వీట్ ఐటెం బూందీ లడ్డు కూడా తయారు చేసాం అనమాట. అందరం కాలనీలో ఉన్న వాళ్ళం అందరం కలిసి తలా ఒక చెయ్యేస్తే ఈజీగా కంప్లీట్ అయిపోయింది. అది చేసే ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ మొత్తానికి సక్సెస్ఫుల్గా నవరాత్రులు అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మీ ఏరియాలో మీరు ఎలా చేసుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మేమైతే పొద్దున్నే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ 1 గంట తర్వాత మేము ప్రిపేర్ చేయడం మొదలుపెట్టినాం అనమాట. ఒక్కొక్క పని చిన్నగా. అండ్ ఇంతమంది ఉన్నాం కాబట్టి అఫ్కోర్స్ తొందరగానే అయిపోయింది, తలా ఒక పని చేసాం కాబట్టి. అండ్ నేను వచ్చే వరకైతే ఇక్కడ బూందీ మొత్తం అయిపోయిందనమాట. లాస్ట్ వాయి మాత్రం బూందీ వేయిస్తున్నారు. ఆల్మోస్ట్ అప్పటికే కంప్లీట్ చేసారు. వచ్చిన తర్వాత పాకం బట్టి లడ్డు చుట్టి తర్వాత మేము పులిహోర చేసాం అనమాట. పులిహోర ఎంత క్వాంటిటీలో చేసాం అనేది నేను చూపిస్తాను. అండ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మేము చేసింది పక్కన పెడితే స్వామివారికి నివేదించి తిన్నాం కాబట్టి ఇంకా టేస్ట్ అనిపించింది. అండ్ స్వామి దయ వల్ల నవరాత్రులు మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యాయి అనమాట. అండ్ మీకు ఎలా అనిపించింది ఈసారి స్వామివారి నవరాత్రులు? అండ్ స్వామివారిని సాగనంపే టైం అయితే వచ్చేసిందనమాట. మళ్ళీ సంవత్సరం వరకు మనం ఈ కళను అయితే చూడలేము. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. జై శ్రీరామ్, జై గణేష.